నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవన నిర్మాణం పూర్తి, త్వరలో ప్రారంభిస్తాం మంత్రి కొప్పుల ఈశ్వర్. మహబూబ్ నగర్ లో ఏరో స్పోర్ట్స్ పారా మోటార్ అడ్వెంచర్ శిక్షణ కేంద్రం సంతోషం వ్యక్తం చేసిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. కర్నూలు జిల్లా కొల్లాపూర్ రామాలయంలో కన్నుల పండుగగా గోదాదేవి కళ్యాణోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. వరంగల్ రూరల్ జిల్లాలో ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు, స్వామివారిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, భక్తులు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలంలో 20 గదుల వ్యాపార సముదాయ నిర్మాణం, భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. ఇక ముఖ్యాంశాలు చూస్తే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో దళితుల కోసం సుమారు 26 కోట్ల రూపాయలతో భవనాన్ని నిర్మిస్తున్న ఘనత ఒక్క తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేద దళితులకు ఉన్నత విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14 భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈరోజు ప్రత్యేకంగా సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్కి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని పరిశీలించడం కోసము రావడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు గోపీనాథ్ గారు, అదేవిధంగా బాల్క సుమన్ గారు, అదేవిధంగా గువ్వల బాలరాజు గారు, ఆత్రం సక్క గారు, తర్వాత యాదయ్య గారు, అందరము ఎమ్మెల్సీ కేవీఎస్ ప్రభాకర్ గారు, అందరు దళిత వర్గాలకు సంబంధించినటువంటి మరి శాసనసభ్యులందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క బిల్డింగ్ యొక్క నిర్మాణాన్ని పరిశీలించడం కోసం రావడం జరిగింది. ఈ బిల్డింగ్ నిర్మాణం యొక్క ఉద్దేశం ఒకటే, 125వ జన్మదినం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సందర్భంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు దళితులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఐకాన్గా ఈ హైదరాబాద్ నగరంలో ఉండాలనే ఉద్దేశంతో 125 అడుగుల విగ్రహ నిర్మాణంతో పాటు అదే రోజు మరి ఈ యొక్క సెంటర్కి సంబంధించినటువంటి ఒక మంచి భవన నిర్మాణాన్ని కూడా అందించడం వల్ల ఇక్కడ దళితులకు సంబంధించినటువంటి మరి ముఖ్యంగా పేద వర్గాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేక మంది మరి ఆర్థికంగా వెసులుబాటు లేనటువంటి వాళ్లకు దళిత స్టడీ సర్కిల్లో మరి ప్రతి ఫ్లోరు ఒక్కొక్క చరిత్ర నిలిచిపోయే విధంగా, ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్కటి విధంగా అన్నీ కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ జరిగింది. మరి ఇంత మంచి ఏరియాలో మరి ఎస్పీఆర్ హిల్స్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇది ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ రోజు నుంచి కూడా ప్రజలందరూ కూడా దీన్ని హర్షం ప్రకటించి మరి అందరూ కూడా దళితుల వర్గాలకి, నాయకులకి, మరి సంఘాలు అందరూ కూడా వచ్చి మరి ఇప్పుడు దాకా ఎవరు చేయలేదని చెప్పేసి దీన్ని హర్షం ప్రకటించారు, చాలా సంతోషం వ్యక్తం చేశారు. మరి ఏప్రిల్ 14 మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి ఇనాగ్రేషన్ ఉంటాం. చాలా ముఖ్యంగా నేను జూబ్లీ హిల్స్ ప్రజల తరఫున నేను చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. అందరూ కూడా ప్రతి ఊళ్ళో వచ్చిన వాళ్ళ ఇక్కడ హర్షం ప్రకటించి మరి ఈ విధంగా చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ పేదవారికి
అంబేద్కర్ గురించి కానీ దళితుల గురించి కానీ వాళ్ళకి అన్ని అవగాహన కల్పించే ఏర్పాట్లన్నీ పెట్టారు. అన్ని ఎగ్జిబిషన్ లాగా స్టాల్స్ రకరకాలుగా ఆడిటోరియంస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటివరకు నేను చూడలేదు. లేటెస్ట్ ఆడిటోరియంస్ ఇవన్నీ ఉండటం జరిగింది. ఇండియాలోనే మొదటి ఏరో స్పోర్ట్స్ పారా మోటార్ అడ్వెంచర్ శిక్షణ కేంద్రాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల పాటు ఎయిర్ షో, జాతీయ పారామోటార్ ఛాంపియన్షిప్ పోటీలు మహబూబ్ నగర్లో జరగనున్నాయి. 10 రాష్ట్రాల నుంచి పారామోటార్ పైలట్లు పోటీలో పాల్గొనున్నారు. హాట్ ఎయిర్ బెలూన్, స్కై డై, రిమోట్ పారామోటార్లతో చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు వలసల జిల్లాగా పేరు పొందిన మహబూబ్ నగర్ జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఉత్సవాల్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆనందించాలని, ఇలాంటి విన్యాసాలు జిల్లాలో జరగడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ సంక్రాంతి కానుకగా అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లా ప్రజల తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ స్థాయి పోటీలకు వేదికగా ఈ పోటీలు ప్రారంభమవుతున్నాయి. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పోటీలో రాజరెడ్డి కోసం హలో హలో అలా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరు సపోర్ట్తో ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాంటి విన్యాసాలు జరపడం అనేది నిజంగా నాకు ఈరోజు జరపబెట్టి ఈ విన్యాసాలు ఈ భారతదేశంలోనే ఈ క్రీడలు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తే ఆ తెలంగాణ రాష్ట్రంలో మా మహబూబ్ నగర్ జిల్లా వలస జిల్లా అని చెప్పి, కరువు జిల్లా అని చెప్పి, కూలీల జిల్లా అని చెప్పి అనేక రకాలుగా అవమానాలకు లోనైనటువంటి ఈ జిల్లాలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ పారామోటార్ జాతీయ క్రీడలు ఈ మహబూబ్ నగర్లో నిర్వహించుకోవడం, దానికి కలెక్టర్ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ మరి ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. గత సంవత్సరం కూడా దాదాపు 15 దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులను మహబూబ్ నగర్ రప్పించి సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలను కూడా ఇక్కడ ఎగిరేసి మరి గొప్పగా మహబూబ్ నగర్ జాతిని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసేటట్టు మరి చేయడం జరిగింది. మరి ఈరోజు అంతర్జాతీయ క్రీడలు ఈ దేశంలో అంటే చరిత్రలో ఎప్పటి కూడా మెలిగిపోతుంది. ప్రపంచంలో చాలా ఈ క్రీడలకు చాలా ఉంటాయి. ఇది ఒక క్రీడలు కాదు. దీన్ని చూసినటువంటి యువత ఒక ఆసక్తి పడి విమాన రంగంలో రకరకాలుగా ఎయిర్ ఫోర్స్ లో పనిచేయడానికి కానీ, అందులో ప్రవేశించడానికి కానీ ఉత్సాహం పడడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి మహబూబ్ నగర్ రాగానే గతంలో మహబూబ్ నగర్లో తాగడానికి నీళ్ళు అంటే 14 రోజులకు నీళ్లు ఉండే, కానీ ఈ రోజు మహబూబ్ నగర్లో ప్రతిరోజు నీళ్లు వస్తున్నాయి, నీళ్లు వృధా అవుతున్నాయి, జాగ్రత్త అని చెప్పింది. 15 రోజుల నుంచి ఒక్కరోజు నీళ్ళు తీసుకొచ్చాం. కరెంటు 24 గంటలు కరెంటు తీసుకొచ్చినాం. ఇవాళ ఎన్నో మార్పులు, ఒక చిన్న పార్క్ లేకుంటుండే, కానీ ఇలా భారతదేశంలోనే అతిపెద్ద పార్కు, ఇండియాలోనే నెంబర్ 1 పార్క్ ని ఇవాళ తీసుకురావడం జరిగింది. అర్థం ఎక్కువ పార్క్ గూగుల్లో చూసినా రేపు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ రామాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గోదాదేవి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో 9 నెలల పాటు అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరంలో పాడి పంటలు, వ్యాపారాలు, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలంటూ అమ్మవారిని కోరుకున్నారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్
రఘుప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖరాచారి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహిముదా బేగం, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు హాజరయ్యారు. వరంగల్ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, ఎంపీ దయాకర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీంద్రరావు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. వీరికి ప్రత్యేకంగా ప్రధాన అర్చకులచే పూజలు నిర్వహించారు. ఈవో నాగేశ్వరరావు వీరిని శాలువాలతో సత్కరించారు. ఈరోజు మల్లికార్జున స్వామి దర్శనార్థం
మాజీ ఎమ్మెల్సీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, మా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గారు, ఎంపీ సుదర్శన్ రెడ్డి గారు, ఇతరత్ర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, భక్తులు, ఈ నియోజకవర్గ పార్టీ శ్రేణులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో జరగడం జరిగింది. అది ఏదేమైనా కానీ నిజంగా రాజకోటతోటి నిర్మించబడిన హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఒప్పుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధి నల్లమాడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న 20 గదుల వ్యాపార సముదాయ నిర్మాణానికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఇది చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష టీడీపీతో కలిసి ఎన్నికల కమిషనర్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతనిస్తూ ఎన్నికలు నిర్వహించలేమని చెప్తున్నారని, అయితే నిమ్మగడ్డ ప్రజలు ఎన్నికలు నిర్వహించాల్సిన ఉద్యోగుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. అందుకే ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించిందన్నారు. ఇప్పటికైనా నిమ్మగడ్డ బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వానికి సహకరించడం నేర్చుకోవాలన్నారు. అమలు పరచాల్సిందే అనే విధంగా కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆయన డివిజనల్ బెంచ్ కాదు కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఈరోజు ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం కాబట్టి ఎలక్షన్ తక్షణమే జరిపించే ప్రసక్తి లేదు. తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్నటి రోజు చూస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి 2వ సంవత్సరం కూడా 6,700 కోట్ల రూపాయలు. ఎన్ని సున్నాలుంటే లెక్క వేసుకుంటే మనకి అర్థమవుతుంది. అంత పెద్ద అమౌంట్ 6,700 కోట్ల రూపాయలు ప్రజల యొక్క పిల్లల, అంటే ఈ రాష్ట్రంలోని తల్లిదండ్రుల పిల్లలకు, ప్రతి ఒక్క పిల్లవాడు మంచి చదువుకోవాలి, ప్రతి ఒక్కరూ మంచి స్కూళ్ళకు వెళ్ళాలి, వారు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. 6,000 మనసు ప్రతి క్షణము అక్క చెల్లెమ్మలు, పిల్లలు బాగుండాలి, రైతులు బాగుండాలి ఆలోచిస్తున్నటువంటి ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ గల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే మాట చెప్పాము, ఆ మాట కట్టుబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6,700 కోట్ల రూపాయలు వేయడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఏదైతే అంటున్నారో దాన్ని పూర్తిగా బైకాట్ చేస్తున్నాం. మరి ప్రభుత్వం కూడా గట్టిగా నిన్నటి రోజున చీఫ్ సెక్రటరీ గారు కూడా బైకాట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేము హైదరాబాద్ అఫ్జల్గంజ్లో నగర గంగపుత్ర సంఘం కార్యాలయంలో గంగపుత్ర పలు సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గంగపుత్రులను అణిచివేయడానికి కుట్రలు జరుగుతున్నాయని గంగపుత్ర ప్రతినిధులు మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముదిరాజుల తర్వాతనే గంగపుత్రులు అని, ముదిరాజులకే చెరువుల్లో చేపలు పట్టే అధికారాలు ఉంటాయని అవమానపరిచినందుకు శ్రీనివాస్ గౌడ్ వెంటనే గంగపుత్ర సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30 వరకు జీవో నెంబర్ 6ను రద్దు చేసి గంగపుత్రులకు న్యాయం చేయకపోతే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేసి టీఆర్ఎస్ను గద్దె దించడానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. విన్నవించుకుంటుంది ఏంటంటే, మొన్న ఆదివారం రోజు 10/1/2021 రోజు ఆదివారం కోకాపేట్లో ముదిరాజ మత్స్యకార భవనాన్ని ఓపెన్ చేస్తూ శంకుస్థాపన చేస్తూ శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ కుల వృత్తి, ఈ చేపల వృత్తి ఏదైతున్నది మాకు జన్మాత వచ్చినటువంటి వృత్తి ఇది. ఈ వృత్తిని ఎవరైతే ముదిరాజుల వృత్తి వాళ్ళకి సంబంధించిందే, వాళ్ళే పట్టుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయనే. ఎక్కడ చేపలు ఉంటాయో, ఎక్కడ నీళ్లు ఉంటాయో, ఎక్కడ చెర్లు ఉంటాయో అక్కడ ప్రతి చోట ముదిరాజు ఉంటాడు. అది అధికారం ముదిరాజులకే ఉంటుందని అంటున్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, మేము ఖండిస్తున్నాం ఇది. ఎందుకంటే కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒకసారి ఏమన్నాడంటే, ఏదైతే చేపల వృత్తి ఉన్నదో అది గంగపుత్రులదే, అది గంగపుత్రులకే చెందుతుంది.
ఎవరైనా పట్టుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే గంగపుత్రుల తర్వాతనే వాళ్ళ హక్కు అని చెప్పడం జరిగింది. మరి ఆయన చెప్పిన మాటలకు మరి ఈయన చెప్పిన మాటలకు చాలా వ్యత్యాసం ఉంది. దయచేసి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ ప్రకాష్ బండ పట్టిందా, ఆ తాత పట్టిందా, ఆ ముత్తాత పట్టిందా చేపలు, ఆయన పిల్లలు పడుతున్నారు. అట్లనే ఈటల రాజేందర్ చేపలు పట్టిందా, ఆయన అయ్య పట్టిందా, తాత పట్టిందా, ముత్తాత పట్టిందా, ఆయన పిల్లలు చేపలు పడుతున్నారు. మా వృత్తిలోకి ఎందుకు వస్తున్నాయి? వృత్తికి కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయని, మా ఓట్లు తక్కువ ఉన్నాయని నువ్వు వాళ్ళకు వృత్తి అప్పగిస్తే ఇది మా జన్మ హక్కు, నువ్వు ఇయ్యలేదే ఈ జన్మ హక్కు, ఇది తీసేసే హక్కు నీకు లేదు. ఒకవేళ మా మీద చేయి పెడితే మీకు తెలుసో తెలియదు, పుట్టో లేదో, బి రామకిషన్ ముఖ్యమంత్రి మా సంఘం రిజిస్టర్ సర్టిఫికేట్ ఇచ్చి బి రామకిషన్ 56. కాబట్టి దయచేసి ఇది మా జన్మ హక్కు. సాకలోళ్ళది కూడా జన్మ హక్కు, మంగళలో వృత్తి కూడా జన్మ, అట్లనే మాది జన్మ హక్కు. నువ్వు తీసేసే హక్కు అర్హత లేదు. నీకు 5 ఏళ్ల ఉద్యోగం, దొంగ సొసైటీలు 50% ముద్రాలు వృత్తి రద్దు చేయాలి. దొంగ సొసైటీలకు కోట్ల రూపాయలు ఇస్తున్నావు, అవి రద్దు చేయాలి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. దొంగ సొసైటీలకు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, ఇచ్చుకో. కానీ మాకు అన్యాయం చేస్తే మాత్రం చూపిస్తావు, అప్పుడే నీకు తెలుస్తుంది. కాబట్టి 30 తారీఖు నాడు ఆఖరి నీకు జీవో రద్దు చేయాలి. శ్రీనివాస రద్దు చేయకపోతే మేము రద్దు చేస్తాం. కర్మన్ ఘాట్లోని శ్రీ ధ్యానాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. దేవుని అనుగ్రహంతో కరోనా త్వరగా పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవస్థానం ఎంతో విశిష్టత కలిగినందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జరిగినది మనం ఏదైతే కార్యక్రమాన్ని ప్రార్థన చేసి స్వామివారికి షోడశోపచారం చేసుకున్నాము. ఆ యొక్క వైష్ణవ సంప్రదాయంలో విశ్వసేన గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటు కార్యక్రమానికి భక్తులందరూ చాలా విశేషంగా వచ్చారు. కోవిడ్ సందర్భంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అన్ని పాలక కమిటీ సభ్యులు అందరూ కూడా, డైరెక్టర్లు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి గోదాదేవి కళ్యాణానికి మా యొక్క ఆలయ సిబ్బంది, ఈవో అందరూ కూడా వారి సహాయ సహకారాలతోటి ఈ చాలా గొప్పగా జరిగింది. అలాగే పోలీస్ సిబ్బందికి, మీడియాకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దైవ కార్యాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే మొక్కుకుంటే అన్నీ కూడా కోరికలు నెరవేరుస్తాయని, మన గుడికి కర్మంఘట్ ఆంజనేయ స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకోగలరని మీ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. జనగామ జిల్లా లింగాన ఘనపురం మండలంలోని దీప్తి ఫంక్షన్ హాల్ నందు బోయిని శ్రీనివాస్ అధ్యక్షతన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఎంపీటీసీలు కెమిడి భిక్షపతి, గుగ్గిళ్ల నరసయ్య, బర్ల మాధవి కుమార్, యూత్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నేను ఇప్పుడు అంటా ఉన్నా, మన పార్టీ నుండి గెలిచి వేరే పార్టీలో పోయినారు. అయ్యా మీకు దమ్ముంటే, మీరు కరెక్ట్ మనుషులైతే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు రాజీనామా చేయండి. మీరు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ గుర్తు నుంచి పోటీ చేయండి. అది చేత కాదు. కానీ ఈరోజు మళ్ళా ఆ వేదికల మీద ఉండి, మన దగ్గర నుంచే గెలిపోయి ఆ వేదికల మీద ఉండి విమర్శిస్తూ ఉన్నారు. ఏమనుకోవాలి వాళ్ళని అంటే స్వార్థపూర్తి రాజకీయం. సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మంచు కన్న చల్లనైన మనసు మా అన్నది, మల్ల కన్న తెల్లనైన మనసు మల్లన్నది.
నిజంగా ఈరోజు అమావాస్య రోజు మనం ఈ మీటింగ్ పెట్టుకొని మనం రేపు అడుగు పెట్టేసాను. ఎవరు చనిపోయినా 50 కిలో బియ్యం ఇవ్వడానికి ఖచ్చితంగా నేను వెళ్తాను. కార్యకర్తలతో సహా పోయి బియ్యం ఇవ్వడం ఈ రోజు నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇవాళ సోనియా గాంధీ గారి నాయకత్వంలో పాదయాత్రకు ఖచ్చితంగా మొదటిసారిగా నేనే పిలుస్తాను అయితే అని చెప్పి కాళ్ళు మొక్కి ఢిల్లీకి పోయి కాళ్ళు మొక్కి వచ్చి ఇవాళ డ్రాప్ అయిండు. మేయర్ కూడా గతిలేని పొజిషన్కి వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడలో జనప్రియ అపార్ట్మెంట్ వద్ద భోగి మంటలతో సంబరాలు చేసుకున్నారు. అపార్ట్మెంట్ వాసులు స్థానికులు ప్రతి సంవత్సరం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భోగి మంటలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలంతా భోగి మంటల్లో పాల్గొని సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. కులమత భేదం లేకుండా సంక్రాంతి పండుగను ఆనందంగా అపార్ట్మెంట్ వాసులు జరుపుకుంటారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు గట్టు మీద త్రుట్లో బస్సు ప్రమాదం తప్పింది. కొత్త చెరువు నుంచి కదిరికి వెళ్తున్న పుట్టపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పుట్టపర్తి వెంగళమ్మ చెరువు గట్టు మీద బ్రేకులు ఒక్కసారిగా ఫెయిల్ కావడంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కొండకు ఢీకొట్టి నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ లింగాన్ని ప్రయాణికులు అభినందించారు. బస్సు గట్టు మీదకు వెళ్లినాక బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, ఏమి చేయాలో తెలియని సమయంలో ప్రక్కకు బస్సును తిప్పి కొండకు కొట్టడానికి లేకుంటే కిందకు స్పీడుగా వెళ్లి పెద్ద ప్రమాదం జరిగి ప్రాణ నష్టం వాటిల్లేదని డ్రైవర్ పేర్కొన్నారు. బ్రేక్ ఫెయిల్ ఈయనకి వచ్చింది. ఎవరికి ఏం కదా 25 మంది ఉంటారు, అందరూ దించేసి నేనే సైడ్కి వచ్చి దింపా పూర వెళ్ళిపోతుందని ఒక సైడ్కి రైట్ సైడ్ కానీ మీరు చూస్తున్నారు కదా డౌన్ కదా. ఏం జరిగేది వెనక్కి వెంటే ప్రమాదం ఉండేది, రైట్ సైడ్ వచ్చింది కాబట్టి సేవ్ అయినాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవన నిర్మాణం పూర్తి, త్వరలో ప్రారంభిస్తామన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. మహబూబ్ నగర్ లో ఏరో స్పోర్ట్స్ పారా మోటార్ అడ్వెంచర్ శిక్షణా కేంద్రం, సంతోషం వ్యక్తం చేసిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ రామాలయంలో కన్నుల పండుగగా గోదాదేవి కళ్యాణోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. వరంగల్ రూరల్ జిల్లాలో ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు, స్వామివారిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, భక్తులు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలంలో 20 గదుల వ్యాపార సముదాయ నిర్మాణం, భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.